అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు మార్పు రావాలి. రచయిత్రి డాక్టర్ మజ్జి భారతి గారు రాశారండి ఈ కథని. ఈ కథ మ్యాగజైన్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? దీపు, చైతు, ఏమండి మీ ముగ్గురు ఒక్కసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి. పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి. టీవీ చూస్తున్న మోహన్, మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేము బిజీ, తర్వాత మాట్లాడుకుందాం అనేసారు ఇందు వైపు చూడకుండానే. తర్వాత మాట్లాడడానికి రేపటి నుంచి నేను ఇక్కడ ఉండనేమో అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు. ఊరు వెళ్తావా? ఎక్కడికి? మాకు చెప్పనే చెప్పలేదు. ప్రశ్నలు వరుసగా వచ్చాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు నేను పీజీ హాస్టల్కు వెళ్ళిపోతాను. ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న ఇందు మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు. పీజీ హాస్టల్ ఏమిటి? ఇల్లు చూడడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్. నేను ఇదివరకులా పని చేయలేకపోతున్నా, తిరగలేకపోతున్నాను. అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో, నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా? కోపంగా అన్నాడు మోహన్. నాకీ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను. మీరైతే కనీసం నన్ను సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో, పిల్లల స్కూళ్ళకి నా ఆఫీసుకి దగ్గరని ఈ ఇల్లు తీసుకున్నాను, తప్పేముంది ఇందులో సమర్థించుకున్నాడు మోహన్. నాకు పెళ్ళై దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు మీకోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు. పోనీ మీ ముగ్గురులో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి. ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటున్నాను. అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది? సీరియస్గా అడిగింది ఇందు. అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు అని. నేనేం చేసినా మన కోసమే కదా సమర్థించుకున్నాడు మోహన్. ఆ మనలో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న అంది ఇందు. ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది. గతాన్ని తవ్వడం నా అభిమతం కాదు. మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేను అందరి విషయంలో బాధ్యతగా ఉన్నానని అనుకుంటున్నాను. నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకట్లా పని చెయ్యలేకపోతున్నాను. నా గురించి నేను శ్రద్ధ తీసుకోవలసిన సమయమూ వచ్చింది. నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నాను. నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు, కానీ ఒక్క షరతు. నా నుండి మీరేం ఆశిస్తారో అక్కడ మీరలా ఉండాలి, సింపుల్గా చెప్పింది ఇందు. అర్థమయ్యి కానట్టున్నాయి ఆ మాటలు. అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు. ఏముంది, తెల్లవారు లేవగానే మీకు కాఫీలో, టిఫిన్లో, క్యారేజ్ బాక్స్లో ఇంకేవేవో మీ అవసరాలు నేనెలా తీర్చాలని అనుకుంటున్నానో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలి అక్కడ, విడమర్చి చెప్పింది ఇందు. అమ్మో, నీ అంత త్వరగా లేవడం నా వల్ల కాదు. ఆయన రాత్రంతా చదువుకొని లేటుగా లేస్తాం, మరి లేటుగా లేవడాన్ని సమర్థించుకుంది దీపు. నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా? కాస్త విసుగ్గా అన్నాడు మోహన్. అది కాదమ్మా, మాకు అలవాటు లేని పనులు. అదీ కాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య. చేస్తుంటే అదే అలవాటవుతుంది. బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు. నా సంగతి విడిచిపెట్టు, పిల్లలు ఇంకా చిన్నవాళ్లు, వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు? దీపు 3rd ఇయర్ ఇంజనీరింగ్ చేస్తుంది. చైతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. ఇంకా వాళ్ళ వెనకాల ఉండి చదివించాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు. అయినా నేను విడిచి వెళ్తానని లేదు కదా, మిమ్మల్ని రావచ్చు అంటున్నాను. పోనీ నీకంత చేయడం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకుముందు జరిగిన విషయం గుర్తుకొచ్చింది చైతన్యకు. అమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్ద పని. వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి? అయినా వంట ఎంతసేపు? కుక్కర్ పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుంది. మేమేమైనా అది కావాలి ఇది కావాలి అంటున్నామా? ఏది పెడితే అది తింటున్నాం కదా, డబ్బులు దండక కాకపోతే అన్న నానమ్మ
ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు. నీ వంట రుచి ఎవరికీ రాదు, అయినా నీకంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తను చూడలేదు. తన క్యారేజే కాక తామందరికీ బాక్సులు కట్టి నానమ్మకి టేబుల్ మీద అన్ని సర్ది మళ్లీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడి ఉండకపోతే ఇప్పుడిలా అని ఉంటుందోనన్న ఆలోచనల్లో ఉన్న చైతన్య, ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా? అమ్మ పెద్దది, పిల్లలు ఇంకా చిన్నవాళ్లు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్లు చూశాడు. మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఒక్కరోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానం కనిపిస్తుంది. తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు? తల్లి వైపు చూశాడు. కోపాన్ని బాధని అణుచుకుంటూ అమ్మ. అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి తీసుకెళ్లిపోయాడు చైతన్య. తండ్రి కూతురు మిగిలారు హాల్లో. నేనేం చేశానని మీ అమ్మ అంత బాధపడాలి? బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తొచ్చాయి దీపుకి. సుశీలకి ఒంట్లో బాగాలేదట, ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా? నాన్నెప్పుడు అందర్నీ రెస్ట్ తీసుకో అంటుంటారు, కానీ పనెవరు చేస్తున్నారు? అమ్మ తప్పించి. నువ్వు రెస్ట్ తీసుకో, మేం చూసుకుంటాం అని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనడం తానెప్పుడూ వినలేదు. ఎప్పుడూ నాన్నకు ఆ విషయం గ్రహింపుకు రాలేదా? మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా? సుశీలత్తకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు, ఇక్కడే రెస్ట్ తీసుకో అని 3 నెలలు దాటాక వాళ్ళ ఇంటికి పంపించారు. పోనీ అత్తేమైనా ఉద్యోగం చేస్తోందా అంటే ఇంట్లో ఉండే మనిషే. అటువంటి అత్తకే 3 నెలల రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ ఇంకా 2 నెలలు దాటలేదు. పెట్టిన సెలవైపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయింది. ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది. అటువంటిది ఇప్పుడు సుశీలత్తను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్నంటే అమ్మకి కోపం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. పోనీ నానమ్మ గాని అత్త గాని ఏమైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యంలా వంకర మాటలు అంటూనే ఉంటారు. వాళ్ల సంగతి పక్కన పెడితే తానెప్పుడైనా అమ్మకి సాయం చేసిందా? చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పనని తామనుకుంటున్నారు. లేటుగా పడుకుంటున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అంది తాను. కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం 5 గంటలయ్యేటప్పటికి లేచి పని మొదలు పెడుతుంది. మరి అమ్మకు వద్దా నిద్ర, విశ్రాంతి? అవన్నీ అవసరం లేదా? అమ్మ పనిచేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం, కబుర్లు, వీడియో గేములు, నానమ్మ టీవీ ముందు. అమ్మ ఎప్పుడైనా తనకి పని చెప్పబోతే ఇప్పటి నుండి దానికి పనులెందుకు చెప్తావు, రేపు పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నాన్నమ్మ. తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లాడికి పనులు చెప్తావా? నేనెప్పుడు నా పిల్లలకి పనులు చెప్పలేదని నాన్నమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది. కానీ నాన్నమ్మ ఉద్యోగం చేయలేదు కదా. అటువంటప్పుడు నాన్నమ్మకి అమ్మకి పోలికేమిటి? తనకెందుకు ఈ విషయం తోచలేదు ఇన్నాళ్ళు? అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని, బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వచ్చింది దీపుకి. ఒక్క మనిషి పనిచేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారనే భావనే దీపుకి సహించలేదు. అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పనిచేస్తున్నట్లు బాధపడుతుంది ఎందుకని? ఆడవాళ్ళు ఇంట్లో పనిచేయడం ఎప్పుడూ ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపుకి. ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు? ఒకప్పుడు మగవాళ్లే ఉద్యోగాలు చేసేవారు, ఆడవాళ్లు ఇంట్లో పనిచేసేవారు. ఇప్పుడు ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా. గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, మీరెప్పుడైనా అమ్మకి సాయం చేశారా? మిమ్మల్ని అంటున్నాననే కాదు, ఇందులో మా తప్పు కూడా ఉంది. మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అమ్మ చెప్పాకైనా తన మనసుని అర్థం చేసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను. నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే పంటి బిగువున భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు. అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది.
హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్. ఇందు కుటుంబానికి ఏమీ చెయ్యలేదని తాను అనలేడు. అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని. కూతురు కూడా అంత మాటన్నాక నిజమే అనిపిస్తుంది. ఇంట్లో పనంతా ఇందుయే చేసుకుంటుంది. పిల్లల్ని తానే చదివిస్తుంది. అమ్మని తన ఇంటికి వచ్చిన చెల్లెళ్ళని చూసుకుంటుంది. తాను సాయం చెయ్యకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కానీ ఇంట్లో భార్యలకు సాయం చేసే మగవాళ్లను గురించి ఆడంగివాళ్ళు అని తన చెల్లి తల్లి అనుకోవడము, కొన్ని పనులు ఆడవాళ్లే చెయ్యాలన్న స్నేహితుల మాటలు, ఇంటిని ఇందుయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకము ఎటువైపు వెళ్లాలో తెలియడం లేదు. ఇందును వదిలి ఉండలేడు. అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని చెయ్యనూ లేడు. చిన్న చెల్లి దగ్గరకు వెళ్లిన అమ్మ వస్తే ఏం చెప్పాలి? భార్య నీ మాట వినేట్టు చేసుకోలేవా అని అడుగుతుంది. సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియడం లేదు. తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి, వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు. ఇంతలో సుశీల దగ్గర నుండి ఫోను. అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు? నేనొచ్చి దింపుతానన్నారు ఆయన. అందుకే 2 రోజులు పోయాక వస్తానని. ఏమి చెయ్యాలో పాలుపోక చిన్నప్పటి నుండి తన క్లాస్మేట్ ఇందు కొలీగ్ అయిన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ చేయడమే కానీ తాను ఇంటి నుండి వచ్చి 4 రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్. అతని మనసులో తన విలువ ఇంతేనా? కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటోంది. అప్పుడు వచ్చాడు మోహన్. మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు, నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ 4 బ్రోచర్లు పట్టుకొని. నమ్మలేకపోయింది ఇందు. అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో, సారీరా, నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు. తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం. సుశీలని రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయి 6 నెలలైంది. సుశీలకు రెస్ట్ కావాలా? అదే ఆపరేషన్ 2 నెలల కిందటే చేయించుకొని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకరీ చెయ్యాలా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నీతో పాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని తెలీదా? నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా? ఆమెకు విశ్రాంతి అక్కర్లేదా? ఇందు కాబట్టి ఇన్నాళ్ళు భరించింది. అదే నేనైతే ఎప్పుడో విడాకులు ఇచ్చేద్దును. మనసులో శ్రావణి మాటలు గింగురుమన్నాయి. నిజమే కదా, అలవాటై నా పుట్టింటికి రావడానికే ఒక్కదానివి ఎలా వెళ్తావని సుశీల వాళ్ళ ఆయన ఆలోచిస్తుంటే, ఇంట బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి? తానేమి చెయ్యాలో తెలిసి వచ్చింది. మార్పు రావాలి. ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలున్న భర్తల్లో మార్పు రావాలి. పనుల్లో ఆడ మగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలి. ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది. ఇందు బాధపడకుండా చూసుకోవాలి. తనకి పనుల్లో సాయం చేయాలి. ముందు ఒక వంట మనిషిని పెట్టుకోవాలి. ఇందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి. అంతే. ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవడానికి ఇళ్లేమున్నాయో కనుక్కొని ఇందు ముందు వాలిపోయాడు మోహన్. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.